హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. మనము పండగ కంటే ముందు ఎపిసోడ్లో ఏం జరిగిందండి? సీత మోహన్ వాళ్ళ ఇంటికి రావడము, మోహనము రామలక్ష్మి ఇద్దరు చర్చ చేసుకోవడము, ఎక్కువసేపు మనం చర్చ చేసినట్టయితే ఏమైనా అపార్థాలకు దారితీస్తుందేమో అని రావడం, సీతను లోపలికి ఆహ్వానించడం జరిగింది కదండి. అంతవరకు అయ్యింది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. భోజనాలు అయ్యాక బ్రేవ్ మన తేనుస్తూ లేచారు పర్వతాలరావు పార్వతమ్మలు. ఏమో అనుకున్నా కానీ నువ్వు వంట భలేగా చేశావురా బుజ్జి పాపం అంది పార్వతమ్మ సంబరంగా. చేశాడిలే వెధవ వంట, కూరలో ఉప్పు తక్కువ వేశాడు, చారులో ఉప్పు ఎక్కువ వేశాడు, వెధవ అన్నారా వెధవ అన్నాడు పార్వతాలరావు. మీరు అసలు వాడిని ఎప్పుడైనా మెచ్చుకున్నారా పాపం? పార్వతమ్మ భర్త వంక చికాకుగా చూసింది. మీరు ప్రయాణం చేసి బాగా అలసిపోయి ఉంటారు, కాసేపు పడుకోండి నాన్న అన్నాడు బుచ్చిబాబు. నువ్వేంటో ఇంట్లోనే ఉండిపోయావు, ఆ విధవాఫీస్కు వెళ్ళవా ఏంటి? ఈవేళ ఆఫీస్కు సెలవా ఏంటి నసిగాడు పర్వతాలరావు. ఆఫీస్కు సెలవేం లేదు నాన్న, నేనే ఆఫీస్కి వెళ్ళడం లేదు, చాలా రోజులకి మిమ్మల్ని చూశాను కదా, రేపటి నుండి వెళ్తాను. అబ్బో, తల్లిదండ్రులంటే పెద్ద భక్తున్నట్టు పెద్ద వేషాలు ఎందుకండి? వాడిని ఊరికే ఆడిపోసుకుంటారు పాపం అంది పార్వతమ్మ బాధగా. నాన్నగారి మాటలకేం కానీ మీరు రెస్ట్ తీసుకోండమ్మా, మీరు ఆ బెడ్రూమ్లో పడుకోండి, నేను ఇక్కడ సోఫాలో నడుము వాలుస్తా అన్నాడు బుచ్చిబాబు. పర్వతాలరావు పార్వతమ్మ బెడ్రూమ్లోకి వెళ్ళారు. బుచ్చిబాబు హాల్లో సోఫాలో నడుము వాల్చాడు. 5 నిమిషాలు గడిచాయి. అంతలో భయంకరమైన గావుకేక బాబోయ్ అంది పార్వతమ్మ పెట్టిన గావుకేక బాది. ఆ కేకకి బుచ్చిబాబు గుండెలు అవిసిపోయాయి. ఎందుకలా అర్చింది? అమ్మకి ఏమైంది? కొంపదీసి నాగరాజు నంగనాచి సినిమాలో హీరోని మంచం కింద నుండి పామొచ్చి కాటేసినట్టు ఇక్కడ కూడా జరగలేదు కదా, ఎందుకలా అర్చింది? అమ్మకి ఏమైండొచ్చు అనుకున్నాడు. బుచ్చిబాబు సోఫాలోంచి ఒక్క గెంతి బెడ్రూమ్ దగ్గరికి పరుగు తీశాడు. గుమ్మం దగ్గర ఆగిపోయి లోపలకు ఆందోళనగా చూశాడు. పార్వతమ్మ కుడిచేయి పైకెత్తి ఒక బ్రాసరీని పట్టుకుంది. ఆమె దాన్ని ఆందోళనగా చూస్తూ, పర్వతరావు దాన్ని ఆశ్చర్యంగానే చూడసాగాడు. ఆ దృశ్యాన్ని చూసిన బుచ్చిబాబు భయంకరంగా అరిచాడు. ఏంట్రా ఇది? కాసేపు అయ్యాక పర్వతమ్మ అడిగింది. అది నన్ను అడుగుతావే, అదేంటి మాకు తెలీదు, అది ఇక్కడికి ఇక్కడ ఎందుకుంది అని అడుగుతున్నావు అని అరుస్తున్నట్టుగా అన్నారు పర్వతాలరావు. బుచ్చిబాబు బుర్రంతా గందరగోళంగా మారిపోయింది. అది మరే అది నాదే, ఎందుకని ఇక్కడ ఉంది చటుక్కున అనేశాడు. పార్వతమ్మ పర్వతాలరావుల సమాధానానికి ఉలిక్కి పడ్డారు. పార్వతమ్మ అయితే నేల మీదే కుప్ప కూలి పడిపోయింది. నువ్వు మరీ అంత ఘోరంగా ఉలిక్కి పడిపోనక్కర్లా విసుక్కుంటూ పార్వతమ్మ జబ్బ పట్టుకొని నేల మించి లేపాడు పర్వతాలరావు. తర్వాత బుచ్చిబాబు వంక సీరియస్గా చూస్తూ ప్రశ్నించాడు. అది నీదా? దాన్ని నువ్వెందుకు కొనుక్కున్నావు చెప్పరా విధవ గుంకాయ్. అంటే మరి ఈ ఊళ్ళో ఉక్కపోత ఎక్కువ కదా, అందుకని బనీళ్ళు ఫుల్గా కవర్ చేస్తాయి కదా, ఈ ఊళ్ళో ఉక్కపోత ఎక్కువ కదా, అందుకని బనీళ్ళు ఫుల్గా కవర్ చేస్తాయి, ఇదైతే కాస్తంత మేరే కవర్ చేస్తుంది కదా ఈ బ్రా, అందుకని బుర్ర గొక్కున్నాడు బుచ్చిబాబు. నీ విధవ ఆలోచనలు ఏడ్చినట్టే ఉన్నాయి. అంతగా ఉక్కపోత ఎక్కువైతే బనీళ్ళు వేసుకోవద్దు, అంతేగాని బాడీలు వేసుకోవడం ఆడవాళ్ళు వాడే వేసుకోవడం ఏమిట్రా పింజారి వేధవ. హవ్వ 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 నోటి మీద కొట్టుకున్నాడు పర్వతాలరావు. అంటే ఇక్కడ విజయవాడలో చాలామంది అవే వేసుకుంటారు, మరేం పర్వాలేదేమోనని వేసుకుంటున్నాను బిక్క మొహం వేసుకొని అన్నాడు బుచ్చిబాబు. ఇంతలో పార్వతమ్మ మళ్ళీ కెవ్వుమని కేక వేసింది. బుచ్చిబాబు పర్వతాలరావు ఉలిక్కిపడి పార్వతమ్మ వైపు చూశారు. పార్వతమ్మ కళ్ళు ఇంతింత పెద్దవి చేసి నోరు తెరుచుకొని చూస్తూ ఉంది. ఆమె చూస్తున్న వైపుకి ఇద్దరు తలలు తిప్పి చూశారు. అక్కడ గూట్లో ఒక 1/2 డజన్ దాకా చీరెలు జాకెట్లు మడత పెట్టి ఉన్నాయి. వాటిని చూడగానే బుచ్చిబాబు కృంగిపోయాడు. అసలు వీటి గురించి నేనెందుకు మర్చిపోయాను, ఇవన్నీ కనబడకుండా జాగ్రత్తగా ఓ చోట సర్ది తలుపులు తీసి ఉండాల్సింది మనసులో అనుకుని నొసల మీద అరచేత్తో టపా టపా కొట్టుకున్నాడు.
ఎందుకలా కొట్టుకున్నావు? బుచ్చిబాబు వంక అనుమానంగా చూస్తూ ప్రశ్నించాడు పర్వతాలరావు. అంటే వీటి గురించి కూడా చెప్పడం మర్చిపోయాను కదా అని గుటకలు మింగసాగాడు బుచ్చిబాబు. వీటి గురించి కూడా ఏంట్రా, వేధవా కథ ఉందా ఏమైనా? అవి కూడా నావే అన్నమాట అన్నాడు బుచ్చిబాబు నీరసంగా. అమ్మో అమ్మో, మా అబ్బాయి వెర్రాడైపోయాడు దేవుడోయ్. పార్వతమ్మ గుండెలు బాదుకుంది. ఒరే దాగుల్ బాజీ వేధవా, విషయమేంటో వివరంగా చెప్పు. నీకు చీరలతో అవసరమేమొచ్చిందిరా? అంటే నేను రాత్రిపూట చీర కట్టుకొని నేల మీద ఓ నెల రోజులు పడుకుంటే నన్ను అదృష్టం వరిస్తుందని ఓ సిద్ధాంతి చెప్పారు. గుండెల మీద చేసుకొని అరిచింది పార్వతి. మేమిక్కడ ఉన్నన్ని రోజులు నువ్వు చీర కట్టుకుని ఆ అవతారంలో నాకు కనిపించావో పీక పిసుకుతా. కొన్ని రోజులు ఆ సిద్ధాంతి చెప్పిన విషయాలు మర్చిపో. అలాగే నాన్న బుద్ధిగా తల ఊపాడు బుచ్చిబాబు. ఇంకా అదృష్టం నేనెత్తిన తన్నడానికి శవపూజలు అట్లాంటివి ఇంకేం అక్కర్లేదా? ఏమో ఇంకా చెప్పలేదు. మరి నసిగాడు బుచ్చిబాబు. అయితే ఏ పని చెప్తే అవి చేస్తావన్నమాట నొసలు కొట్టుకున్నాడు పర్వతాలరావు. మళ్ళీ అరిచింది పార్వతమ్మ. సీత చెప్పిన మాటలు విని బుచ్చిబాబు ఆశ్చర్యంగా చూశాడు. సీత చెప్పిన మాటలు విని బుచ్చిబాబు వంక ఆశ్చర్యంగా చూశాడు మోహన్. బుచ్చిబాబు తల వంచుకున్నాడు. ఇది నిజమేనా అన్నాడు మోహన్. ఆయన్ని ఎందుకు అడుగుతారు? నేను చెప్తున్నా కదా, నేను ఆయన భార్యని కాదు, స్నేహితురాల్ని. మేం కలిసి బ్రతుకుతున్నాం. హఠాత్తుగా ఆయన తల్లిదండ్రులు రావడం చేత నేను మీ ఇంట్లో తలదాచుకోవడానికి రావాల్సి వచ్చింది. మీకు చాలా శ్రమ కలిగించాం. సారీ అంది సీత. అయ్యో, ఇందులో శ్రమ ఏముందండి, ఇట్స్ ఏ ప్లేజర్. కానీ ఈ టాపిక్ని ఇక్కడితో ఆపేద్దాం, మా ఆవిడ వింటే బాగుండదు అన్నాడు మోహన్ ఇబ్బందిగా లోపలికి చూస్తూ. మనకెంత విలువుందో చూశావుగా, సీత బుచ్చిబాబు చెవిలో అంది. మొదట్లో అలానే ఉంటుంది, రాను అదే అలవాటైపోతుంది, బుచ్చిబాబు సీత చెవిలో అన్నాడు. ఇంతలో రామలక్ష్మి లోపల నుంచి కాఫీ కప్పులతో వచ్చింది. అందరూ కాఫీలు తాగారు. కాసేపు కబుర్లు చెప్పుకున్నాక బుచ్చిబాబు లేచి నిలబడ్డాడు. నేను ఇక వెళ్తాను. అప్పుడేనా అంది సీత. వెళ్ళాలి అన్నాడు బుచ్చిబాబు. రేపు ఆఫీస్కి వస్తున్నావు కదూ అడిగాడు మోహన్. వస్తాను నేను రానందుకు ఏకాంబరం ఈవేళ ఏమైనా అన్నాడా? లేదు, ఆ కిల్లారి కిత్తిగాడు నిన్నేమీ అనడుగా నవ్వుతూ అన్నాడు మోహన్. నేను ఇక వస్తానండి బుచ్చిబాబు మోహన్కి రామలక్ష్మికి చెప్పి బయటికి వెళ్ళాడు. మోహన్ దంపతులు అక్కడే ఆగిపోయారు. కానీ సీత గుమ్మం దాకా వచ్చి బుచ్చిబాబు వెనకాలే వెళ్ళింది. వస్తాను సీత చెప్పాడు బుచ్చిబాబు. అయినా కాసేపు ఉంటే నీ సొమ్మేం పోయింది అంది సీత చిరుకోపంగా. మా అమ్మా నాన్నలు కనకదుర్గ గుడికి వెళ్దామని అన్నారు. ముగ్గురం కలిసి వెళ్దామన్నారు. ఇప్పటికే చీకటైపోయింది, ఇంకా ఆలస్యం అయితే గుడి కట్టేస్తారు. నాకు ఇక్కడ బోరు కొట్టి చస్తున్నాను. మీ అమ్మా నాన్న ఎప్పుడు వెళ్ళిపోతారు? ఏమో మరి, నేను ఎలా అడగను నిస్సహాయంగా అన్నాడు బుచ్చిబాబు. రేపు ఆఫీస్కి వెళ్ళే ముందు ఇక్కడికి వచ్చి నాకు కనిపించాలి. సాయంత్రం ఆఫీసు నుండి ఇక్కడికి త్వరగా రావాలి. అలాగే, ఇంకా వస్తాను. సీత బుగ్గ మీద చిట్టుకేసి అక్కడి నుండి బయలుదేరాడు బుచ్చిబాబు. విన్నారు కదండి, ఇది ఇవాళ ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన మారుతి సాహిత్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు మన మారుతి సాహిత్య ఛానల్కి ఎల్లవెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకునే మీ మారుతి సాహిత్య ఛానల్ అండి. ఉంటానండి.